ట్రెండింగ్‌లో నడుస్తున్న బౌ హ్యాండ్స్ క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. చూసారు కదా ఎంత బాగుందో లుక్ అయితే. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. ఇలా 4 ఇయర్ వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. ఇలాగా ఇది వచ్చేసి 2 హ్యాండ్స్ అయితే మనకి రెడీ అవుతాయి. ఓకేనా. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడు టేప్ తీసేసుకొని అలాగే పొడవు వెడల్పు ఎంత తీసేసుకున్నాను చెప్తాను చూడండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి కొలుచుకుంటున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ చివరి వరకు 14 ఇంచులు వెడల్పు, అంటే ఒక్కొక్క లేయర్ వచ్చేసి మనకి 28 ఇంచులు అనమాట. ఇక్కడ పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ గ్రిల్స్ పెట్టడానికి ఎంత తీసుకేసుకుంటున్నా అంటే 4.5 ఇంచులు. మీ ఇష్టం, ఒక 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 4.5 ఇంచులు అయితే దగ్గర అయితే ఈ విధంగా పట్టుకొని కార్డ్ పెట్టేసుకుంటున్నాను. మీరు మార్చకతో పెట్టేసుకోండి. మార్చకండి ఇలా కత్తిరితో కార్డ్ పెట్టేసుకుంటే ఇంకా 4 వైపులు అయితే మనకి పడుతుంది అనమాట. అంటే 2 హ్యాండ్స్కి కింది వైపు కూడా 4.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇలా పట్టుకొని కార్డ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూస్తారు కదా. ఈ విధంగా రెండు వైపులు అయితే కార్డ్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసేసుకోవాలి. ఒక హ్యాండ్ తీసేసుకొని కార్డ్ పెట్టిన దగ్గర నుంచి ప్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా నేనైతే చిన్నగానే పెడుతున్నాను. మీ ఇష్టం, కొంచెం వెడల్పుగా పెట్టేసుకో, చిన్న పెడితేనే బాగుంటుంది. ఈ విధంగా చిన్నగా పెట్టేసుకుంటూ రావాలి. ఇలాగా దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేసాము కదా, ఇటు సైడ్ కూడా పెట్టేసుకుంటూ రావాలి. మనం కార్డ్ పెట్టేసాము కదా, కార్డ్ స్టార్టింగ్లో ఆ కార్డ్ నుంచి ఇంకో కార్డ్ ఉంది కదా, ఆ కార్డ్ వరకు ప్రిల్స్ అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా ఇప్పుడు దారాన్ని కట్ చేయాలి ఇలా. ఓకేనా. చూసారు కదా, రెండు వైపులు అయితే పెట్టేసాను. చూసారు కదా, గుబ్బ అనేది ఇలా ఉంటుందన్నమాట హ్యాండ్. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, 2 హ్యాండ్స్కి అయితే ఇలా పెట్టేసుకున్నాం కదా ఫ్రిల్స్ వచ్చేసి. ఇప్పుడు ఈ హ్యాండ్కి హ్యాండ్ ఈ విధంగా నీట్గా చేసేసుకొని 2 హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ మీద పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసిన హ్యాండ్ ఉంది, హ్యాండ్ తీసేసుకొని ఏ మెజర్మెంట్ అయితే కట్ చేసామో ఖర్చులతో సహా ఈ విధంగా హ్యాండ్ పెట్టేసుకొని ఇలాగ హ్యాండ్ షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, ఇలా కట్ చేయొచ్చు, లేదంటే పేపర్ మీద కటింగ్ చేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవచ్చు. లేదు మనకి డైరెక్ట్ వస్తుందంటే కూడా అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సెంటర్లో అయితే ఇలాగ ఫోల్డింగ్ ఉంది కదా, కార్డ్ పెట్టేసుకోవాలి. ఈ హ్యాండ్ కూడా 2 హ్యాండ్స్కి అయితే ఈ విధంగా కార్డ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికోసం పట్టి తీసేసుకోవాలి. అంటే శారీలో క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. మొత్తం వచ్చేసి నేను 2 హ్యాండ్స్కి వచ్చేసి 10 ఇంచెస్ అయితే క్లాత్ తీసేసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా కలర్స్ ఉంది, 3 కలర్స్ లాగా ఉంది. కొంచెం లైట్గా, కొంచెం డార్క్గా, లాస్ట్కి బ్లాక్లో ఉందన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసాను. డబల్ ఫోల్డింగ్ మీద ఒక హ్యాండ్ పెట్టేసి ఈ విధంగా ఇలా కొలుచుకొని ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, తక్కువ లేకుండా. ఓకేనా. మళ్ళీ జాయింట్ పడాల్సిన అవసరం ఉన్నదన్నమాట మనకి. ఓకేనా. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనికి లైనింగ్ కూడా నేను జాయింట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా. ఓకేనా. పీసెస్ ఉంటే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఇలాగ లైనింగ్ రెండింటిని సరి సమానంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా చూసారు. వెడల్పు వచ్చేసి దీనికి 5 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా కుడుతూ రావాలి. ఇలా లాస్ట్లో అయితే దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇలాగా తిప్పాలి. ఈ విధంగా మీ ఇష్టం. లైనింగ్ మీద కూడా పై కుట్టు అయితే వేయచ్చు. నేనైతే పై కుట్టు అయితే వేయడం లేదు. లైనింగ్ మీద డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ మీద అయితే కుట్టు అనేది వేస్తున్నాను. ఈ విధంగా అలా పెట్టేసి క్లాత్ని నీట్గా చేసేసుకుంటూ కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఎవరైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. ఈ విధంగా
ఇలాగా ఓకేనా. ఇటు సైడ్ మొత్తం టోటల్గా సైడ్ కుట్లు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్స్ ఈ విధంగా పట్టి అయితే ప్రిపేర్ చేసుకుని 2 హ్యాండ్స్కి చూసారు కదా, ఈ విధంగా తిప్పేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి ఈ విధంగా ఒక నాడ కుట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా కూర ఉంది, కూరని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మరీ అంత వెడల్పు అవసరం లేదు, మనకి కాస్త వెడల్పు అయితే సరిపోతుంది. ఈ విధంగా వీడియో చూపించినట్టుగా ఇది పొడవుగా కట్ చేసుకోవాలి. మనం నాడ కుట్టుకుంటాం కదా, ఆ మెథడ్లో నాడని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని ఓకేనా. స్ట్రైట్గా అయితే కుట్టుకోండి ఈ విధంగా. దారాన్ని అయితే కట్ చేసుకోవాలి ఇలాగా. ఇది వచ్చేసి మనకి ఎంత పొడవు కావాలంటే చూపిస్తాను, కొలిచి కూడా మనకి 3 ఇంచులంతా కావాలన్నమాట. టేప్ తీసేసుకొని ఈ విధంగా కొలిచి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక 3 ఇంచులు కావాలి ఒక్కొక్క హ్యాండ్కి ఓకేనా. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డింగ్ అంటే ఇంకో హ్యాండ్ కావాలి కదా మనకి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. నాడ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఈ విధంగా సరి సమానంగా ఇలా పెట్టుకొని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి. నాడలో ఈ విధంగా చూసారు కదా, 2 పార్ట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్కి ఈ విధంగా సెంటర్లో కార్డ్ పెట్టేసుకొని హ్యాండ్స్కి కార్డ్ పెట్టేసిన దగ్గర సెంటర్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక కుట్టు వేసేసుకొని దారాన్ని కట్ చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. నాడైతే కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పట్టి తీసేసుకోవాలి. మనం ఇలాగా తిప్పేసుకున్న పట్టి తీసేసుకొని సీదా పెట్టేసుకోండి. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ అనేది వేయడం లేదు, డైరెక్ట్గా ఒరిజినల్ పీసే వేస్తున్నాను అనమాట ఓకేనా. లైనింగ్ అనేది చాలదనమాట, మనకి 1.5 మీటర్ అయితే కావాలి, అప్పుడైతే సరిపోతుంది ఓకేనా. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అంతా ఖర్చుకు వదిలేసి కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఈజీ మెథడ్లో ఉంటుంది. ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దారాన్ని కట్ చేయాలి. ఇంకో కుట్టు కూడా వేయండి, 2 కుట్లు అయితే వేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా, పట్టి క్లాత్ ఓకేనా. ఇప్పుడు ఇలా పట్టి కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బౌలాగా ప్రిపేర్ చేసేసాలి. ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలాగా వీడియోలు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా దగ్గరికి ఇలాగా పెట్టేసుకోవాలి. లైనింగ్ వేస్తే కూడా ఏం కాదు, పట్టికి కొందరు లైనింగ్ వేస్తే కనిపిస్తుంది అన్నట్టుగా వేయరనమాట. అదే డబల్ క్లాత్ అంటే మనకి ఎక్కువ క్లాత్ అంటే శారీల క్లాత్ అయితే ఎక్కువ కట్ అవుతుంది మనకి ఓకేనా. 80 సెంటీమీటర్ క్లాత్ కావాలి. అలా శారీ అనేది చాలా తక్కువ అయిపోతుంది కదా మనకి. ఇలా అయితే ఒక 5 ఇంచ్ అంటే 10 ఇంచ్ కట్ చేస్తే కూడా అంతగా కనిపించదు మనకి ఓకేనా. ఈ విధంగా బౌల్ లాగా ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చిన్న పిల్లలు పెట్టేసుకొని ఈ విధంగా నాడని ఇలాగా వీడియోలు చూపించినట్టుగా పెట్టేసుకోవాలి. ఆ నాడ మీద ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా పెట్టేసి. రఫ్ అనేది చేయకండి ఓకేనా. స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి, ఒక 2 కుట్లు అయినా కూడా. దారాన్ని కట్ చేయాలి, ఎక్స్ట్రా ఉన్నది కదా అది కూడా కట్ వేసుకోవాలి నాడాన్ని ఓకేనా. ఇలాగా ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంది హ్యాండ్ ప్రిపేర్ అయింది అనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చింది హ్యాండ్ అనేది. సేమ్ యాజ్ ఈజ్గా మనం ఇంకో హ్యాండ్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 2 హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఒక హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకో హ్యాండ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఇలా పట్టి కుట్టేసుకున్నాం కదా, ఇక్కడ కింది వైపు ఆ పట్టి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఆ పట్టిని కట్ చేసుకోవాలి. ఇక్కడ కింది వైపు కూడా ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. చూసుకొని కట్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా కొంచెం అయితే ఎక్కువైతే ఉంది, కట్ చేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు హ్యాండ్స్కి లోత్ తీసేసుకోవాలి. హ్యాండ్స్ లోత్ మనం 2 హ్యాండ్స్ సీదా లేదంటే ఉల్టా కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆపోజిట్ పెట్టేసుకొని ఈ విధంగా లోత్ అనేది తీసేసుకోవాలి. వీడియో చూస్తుంది కదా, ఈ విధంగా లోతు తీసేసుకోవాలి ఓకేనా. ఇలా లోతు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకోవాలి. బాడీ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం హ్యాండ్స్కి కార్డ్ పెట్టేసినామంటే మధ్యలో ఉంది కదా సెంటర్లో, ఆ సెంటర్ని కదా షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇలాగా సగం నుంచి అంటే షోల్డర్ కుట్టు కంటే ఒక 1 ఇంచ్ ముందు నుంచి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. షోల్డర్ కరెక్ట్ దగ్గరనే సూది అనేది కింది తిప్పి కుట్టకూడదు అనమాట. ఇలా కుడితే షోల్డర్ పర్ఫెక్ట్గా అయితే మనకి కూర్చోదు ఓకేనా. ఈ విధంగా దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ సగం కుట్టాం కదా, అటు సైడ్ నుంచి సగం కూడా కుట్టుకుంటూ రావాలి ఇలాగా. నేను ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది కటింగ్లోనే తీసాను, అందుకే మీకు స్టిచ్చింగ్లో అయితే చూపించడం లేదు ఓకేనా. కటింగ్ చేసినప్పుడే కట్ చేసాను ఈ విధంగా.
దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఒక కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసేయాలి. ఈ విధంగా ప్రతి హ్యాండ్స్కి అయితే 2 కుట్లు అనేది కంపల్సరీ అయితే వేయాలి. దారాన్ని అయితే కట్ చేసేయండి హ్యాండ్స్కి. ఓకేనా. ఇప్పుడు ఇటు సైడు హ్యాండ్ అనేది మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఇంకో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని సైడ్ కుట్లు వేసేసుకుంటే బౌ హ్యాండ్స్ ఈజ్ రెడీ. ట్రెండింగ్లో నడుస్తున్న బౌ హ్యాండ్ ఈజ్ రెడీ. మీకు ఈజీగా అర్థమైంది అనుకున్నా. అర్థమైతే లైక్ అండ్ షేర్. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.